చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్లుగా ఆదిరెడ్డి వాసు వ్యవహార తీరు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నక్కా శ్రీ నగేష్ ఎద్దేవా చేశారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఈట్ స్ట్రీట్ ను నక్కా నగేష్ తదితర వైసీపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వాసు జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. ఇక్కడ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు వల్ల ఎందరో సామాన్య వ్యాపారులు గౌరవవంతమైన జీవనాన్ని గడుపుతున్నారని, అటువంటి వారి పొట్టకొట్టేందుకు టీడీపీ నేత వాసు ఉవ్విళ్లూరడం ఆయన మనస్తత్వం ఏమిటో తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇదని, కలెక్టర్, కమిషనర్, ఎంపీ ఒక మంచి సదాశయంతో 10 మందికి ఉపాధి కల్పించే దిశగా ఈట్ స్ట్రీట్ తీసుకువస్తే ఎందుకమ్మా నీకు కడుపు మంట అని ప్రశ్నించారు. ఇక్కడకు సమీపంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థులు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆర్థికంగా తమ తల్లిదండ్రులకు భారం కాకుండా జీవిస్తుంటే నీకేంటి ఇబ్బందని ఆదిరెడ్డి వాసును ఉద్దేశించి నక్కా శ్రీ నగేష్ ప్రశ్నించారు.